ఇప్పుడు వర్షాలు పడగానే సంవత్సరంలో ఎప్పుడూ కనిపించినటువంటి పుబ్బలో పుట్టి మగలో చనిపోయేటువంటి పురుగులు వచ్చేస్తుంటాయి భూమిలోంచి. మనం ఆరుద్ర పురుగులు చూస్తుంటాము, తర్వాత ఉషిళ్ళు అని చూస్తుంటాం లైట్లు వచ్చినప్పుడు. తర్వాత గుర్రాలు అంటారు కొన్ని ప్రాంతాలలో, అప్పడాల గుర్రాలని కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి, మెరూన్ కలర్లో పురుగులు వస్తుంటాయి. అట్లాంటివి ఇవన్నీ మనకి ఎప్పుడు కనిపించాయి. వర్షాలు పడగానే భూమిలోంచి లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి. కనిపించేటివి ఇవి. కనిపించినటువంటి రకాలు ఎన్నో రకాల పురుగులు మనకు భూమిలోంచి వచ్చేస్తాయి వర్షం పడగానే. మనకు వచ్చేటువంటిది మొట్టమొదలు పాదాల నుండి గోళ్ల నుండి పైకి వచ్చేస్తుంటాయి. ఇన్ఫెక్షన్ అవి రావడం, ఇప్పుడు డయేరియా రావడం కానీ, తర్వాత జాండిస్ కానీ, కలరా కానీ ఈ రోజుల్లో బాగా వస్తాయి. మనకే కాదు, పశువులకు పక్షులకు కూడా వస్తుంటాయి. నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాల్లో వస్తుంటాయి. తర్వాత వర్షం పడగానే కూడా బురదలో నడుస్తుంటారు. అవునమ్మా, మనది వ్యవసాయకమైనటువంటి దేశం, అందుకని వర్షాలు పడగానే నాట్లు వేయడానికి, తర్వాత విత్తనాలు పెట్టడానికి వాటికి వెళుతుంటారు అందరు. అందుకని ఆ బురదలో వెళ్ళినటువంటి సమయంలో గోర్ల ద్వారా మనకు పురుగులు లోపలికి వచ్చేసి అనారోగ్యం వస్తుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే దీంట్లో ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటిది, ఎన్నో రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నటువంటిది ఎరుపు కనిపిస్తుంది మనకు చేతికి పైకి. కనీసం ఆషాఢ మాసం 5 గోళ్ల కన్నా పెట్టుకోవాలని వృద్ధులు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పురుగు వచ్చేది వృద్ధుల చిన్నపిల్లలు అనేటువంటిది లేదు కదా, అందరికీ వచ్చేస్తాయి. మనుషులు అనే వాళ్ళకి అందరికీ వచ్చేస్తాయి.